చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైన పరిణామం ఉద్ధవ్ రాజ్ థాక్రేల రీయూనియన్. ఇద్దరు కూడా కజిన్స్. థాక్రే కుటుంబాలకు హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. బాలాసాహెబ్ థాక్రే ఫాదర్ కూడా మహారాష్ట్ర ఏర్పాటు కోసం, మరాఠీ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడాడు. బాలాసాహెబ్ థాక్రే మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక లెజెండ్. ఆయన కొడుకు ఉద్ధవ్ థాక్రే. సో రాజ్ థాక్రేనేమో శ్రీకాంత్ థాక్రే కొడుకు. ఇద్దరు కజిన్స్. సో ఇద్దరు విడిపోయి దాదాపు 20 years అవుతుంది. ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్నారు. ఈవెన్ లేటెస్ట్గా 2024 ఎలక్షన్లో కూడా రాజ్ థాక్రే బీజేపీని సమర్థించాడు. నరేంద్ర మోడీని రెగ్యులర్గా పొగుడుతూ ఉంటాడు. హార్డ్ కోర్ హిందుత్వ పాలిటిక్స్కు ఒక రిప్రజెంటేటివ్గా ఉంటారు. ఇద్దరు కలిసిన కాంటెక్స్ట్ బ్యాక్డ్రాప్ ఏంటంటే మరాఠీ ఇంపోజిషన్. మహారాష్ట్రలో ప్రైమరీ స్కూల్స్లో 3 language ఫార్ములా, ఇంగ్లీష్, మరాఠీ, హిందీ 3 language ఫార్ములా ఇంట్రడక్షన్ను ఇద్దరు వ్యతిరేకించారు. బీజేపీ హిందీని రుద్దుతోంది అని తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకే వీళ్ళొక ఆసక్తికరమైన కామెంట్ కూడా చేశారు. ఉద్ధవ్ రాజ్ థాక్రేలను బాలాసాహెబ్ థాక్రే కలపలేకపోయాడు మా ఇద్దరిని, కానీ దేవేంద్ర ఫడ్నవీస్ కలపగలిగాడు అని. అందువల్ల బ్యాక్డ్రాప్ యాంటీ హిందీ ఇంపోజిషన్కి వ్యతిరేక ఉద్యమం వీళ్ళిద్దరిని కలిపింది. చివరకు మరాఠీ ఫోర్సెస్ ఇన్ఫ్లుయెన్స్లో ఈవెన్ బీజేపీ కూడా వెనక్కి తగ్గి ఫడ్నవీస్ ప్రభుత్వం ఈ విధానాన్ని విడ్రా చేసింది కూడా. దాంతో తమ విజయంగా భావిస్తూ సెలబ్రేటింగ్ సభలో ఇద్దరు కలిశారు. సో వీళ్ళిద్దరూ కలవడం అనేది శివసేన అస్తిత్వాన్ని ముందుకు తీసుకెళ్ళ కీలకం. బ్యాక్డ్రాప్ యాంటీ హిందీ ఎజిటేషన్ అయినా ఇద్దరి రాజకీయ అవసరాలు కలిపాయి. వాస్తవానికి రాజ్ థాక్రే శివసేన నుంచి దూరమైన మహారాష్ట్ర పబ్లిక్ డిస్కోర్స్ను డామినేట్ చేస్తూ వచ్చాడు. హార్డ్ కోర్ హిందుత్వ ప్లస్ మరాఠీ అస్మిత, అంటే మరాఠీ ఆత్మగౌరవం. శివసేన పుట్టింది మరాఠీ ఆత్మగౌరవ మిలిటెంట్ ఫోర్స్గా పుట్టింది. నాన్ మరాఠీలపైన దాడులు, ముంబై నగరంలో ఫిజికల్ వైలెన్స్ కూడా పేరుగాంచినటువంటి పార్టీగా పుట్టింది. కానీ కాలక్రమేణా అది హార్డ్ కోర్ హిందుత్వ పార్టీగా ఎవాల్వ్ అయింది. కానీ భారతీయ జనతా పార్టీ ఎమర్జెన్స్తో బీజేపీ ఒక బలమైన పార్టీగా ఎమర్జ్ కావడంతో దేశవ్యాప్తంగా శివసేన హిందుత్వ ఐడెంటిటీ పాలిటిక్స్కు ప్రాధాన్యత తగ్గి మహారాష్ట్రలో కూడా బీజేపీ శివసేన కోalitionలో ఒకప్పుడు సీనియర్ పార్ట్నర్గా ఉన్నటువంటి శివసేన బలహీనపడి బీజేపీ ప్రధాన శక్తిగా ఎమర్జ్ అయింది. దాంతో ముఖ్యమంత్రి పదవి కొరకు ఘర్షణ ఏర్పడి బీజేపీ సీఎం పోస్ట్ ఇవ్వనంటే ఉద్ధవ్ థాక్రే బయటకు వచ్చి కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి మహావికాస్ అఘాదీని ఏర్పాటు చేశాడు. సో ఈ బ్యాక్డ్రాప్లో చూస్తే ఒక దశలో శివసేనను దేశవ్యాపిత హిందుత్వ పార్టీగా మారుస్తానని బాలాసాహెబ్ థాక్రే ఆలోచించాడు కూడా. బాలాసాహెబ్ థాక్రేనే చెప్పాడు, అటల్ బిహారీ వాజ్పేయి రిక్వెస్ట్ మీద నేను ఆల్ ఇండియా పార్టీగా మార్చలేదు అని. కానీ వాస్తవంగా ఆ బీజేపీ నేషనల్ ఎమర్జెన్స్తో శివసేన హిందుత్వ ఐడెంటిటీకి ఒక రకంగా గండి కొట్టబడింది. సో ఎందుకంటే బీజేపీ ఫోర్స్ ముందు శివసేన నిలబడలేకపోయింది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఏకం కావటానికి మొదటి కారణం ఇద్దరి రాజకీయ అవసరాలు. అఫ్కోర్స్ ఫడ్నవీస్ హిందీ ఇంపోజిషన్ అనేది ఒక అవకాశాన్ని ఇవ్వచ్చు వీళ్ళకు. కానీ రియాలిటీ ఏంటంటే కలవటానికి అవకాశం కొరకు ఎదురు చూస్తున్న ఇద్దరు కజిన్స్, థాక్రే కజిన్స్ కలిశారు.
ఎందుకంటే రాజ్ ఠాక్రే 2009 ఎలక్షన్స్లో 13 సీట్స్ గెలుచుకున్నారు. దట్ వాజ్ ద బెస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎంఎన్ఎస్. కానీ 2014లో 1 సీట్ గెలిచారు, 2019లో 1 సీట్ గెలిచారు, 2024లో ఏకంగా రాజ్ ఠాక్రే కొడుకు ఎంఎన్ఎస్ స్ట్రాంగ్ హోల్డ్లో పోటీ చేసి భారీ మార్జిన్తో ఓడిపోయాడు. అంటే ఎలక్టోరల్గా శివసేన అస్తిత్వం ఎంఎన్ఎస్కు రాలేదు. మహారాష్ట్ర నవనిర్మాణ సమితిగా పిలువబడే రాజ్ ఠాక్రే పార్టీ ఎలక్టోరల్గా బిగ్ ఫెయిల్యూర్. కానీ పొలిటికల్ డిస్కోర్స్లో, పబ్లిక్ డిస్కోర్స్లో మాత్రం ఎంఎన్ఎస్ స్టిల్ రిమైన్స్ వెరీ స్ట్రాంగ్. అందువల్ల ఎలక్టోరల్గా వీక్ అయిన తర్వాత ఇక ఎంఎన్ఎస్ సొంత ఎగ్జిస్టెన్స్ అనేది క్వశ్చన్ మార్క్ అయింది. కానీ అదే సమయంలో పబ్లిక్ డిస్కోర్స్లో, పొలిటికల్ డిస్కోర్స్లో ఎంఎన్ఎస్ స్ట్రాంగ్ వాయిస్గా ఉండడం దాని వాల్యూను నిలబెట్టింది. ఆ వాల్యూని ఈరోజు ఉద్ధవ్ ఠాక్రే ఎంఎన్ఎస్ను కలుపుకోవడానికి ఆసక్తి చూపడానికి కారణమైంది. ఇక అదే సమయంలో శివసేనకు కూడా రాజకీయంగా అవసరం ఏర్పడింది. ఉద్ధవ్ ఠాక్రే పైన ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేయడం, అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన కన్నా ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేన సుపీరియర్ పర్ఫార్మెన్స్ చూపింది. వాస్తవంగా లోక్సభ ఎలక్షన్స్లో మీకు శివసేన ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది. బట్ స్టిల్ ఏక్నాథ్ షిండే గ్రూప్ వైపౌట్ కాలే. ఎన్సీపీలో శరద్ పవార్ గ్రూప్ లోక్సభ ఎలక్షన్స్లో బాగా పర్ఫార్మ్ చేస్తే అజిత్ పవార్ గ్రూప్ దాదాపు వైపౌట్ అయింది. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు అజిత్ పవార్ గ్రూప్ డామినేట్ చేసింది ఓవరాల్ ఎన్డీఏకుండా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. కానీ ఏక్నాథ్ షిండే గ్రూప్ లోక్సభ ఎలక్షన్స్లోనూ ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్కు గట్టి పోటీ ఇచ్చింది. కానీ ఆ ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ కన్నా ఎక్కువ పర్ఫార్మ్ చేయలే. అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు చాలా క్లియర్గా సుపీరియర్ పర్ఫార్మెన్స్ చూపింది. అందువల్ల శివసేన ఐడెంటిటీ ఠాక్రేల కుటుంబం నుంచి జారిపోయి అవుట్ సైడ్ ద ఠాక్రే క్లాన్ శివసేన ఐడెంటిటీ అనేది వెళ్ళింది. సహజంగా ఇది ఠాక్రే క్లాన్లోని భాగమైన రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేల కామన్ ఇంట్రెస్ట్ ఏంటంటే శివసేనను ఠాక్రేల ఫోల్డ్లో ఉంచడం. సో అందువల్ల శివసేన కూడా ఇవాళ ఏక్నాథ్ షిండే గ్రూప్ నుంచి వస్తున్న దాడిని ఎదుర్కోవాలంటే ఎంఎన్ఎస్తో కలవడం ఆ పార్టీకి కూడా అవసరం. ఇక ఎప్పుడైతే ఎలక్టోరల్ అవసరాల కొరకు ఉద్ధవ్ ఠాక్రే తన ఐడియాలజికల్ రైవల్స్ అయిన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిశారో బీజేపీకి అదొక బలమైన ఆయుధమైంది. అసలు ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వ ఐడెంటిటీనే బీజేపీ ప్రశ్నిస్తూ వచ్చింది. హిందుత్వ పాలిటిక్స్కు వ్యతిరేకమైన కాంగ్రెస్, ఎన్సీపీలతో ఎలా కలుస్తామని ప్రశ్నిస్తూ వచ్చింది. ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన కూడా ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీలతో కలవడం వల్ల శివసేన ఐడెంటిటీ కొంత నిలుపుకోగలిగాడు. సో అందువల్ల ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఏంటంటే రాజ్ ఠాక్రేకు ఎలక్టోరల్ స్ట్రెంగ్త్ లేకపోయినా పొలిటికల్ డిస్కోర్స్లో, పబ్లిక్ డిస్కోర్స్లో ఉన్న హిందుత్వ ఇమేజ్ కాస్త తనకు ఉపయోగపడుతుంది అనేది ఉద్ధవ్ ఠాక్రే వ్యూహం. అందువల్ల రాజ్ ఠాక్రే హ్యాస్ హిస్ ఓన్ రీజన్స్ టు రీయునైట్, ఇటు ఉద్ధవ్ ఠాక్రే హ్యాస్ హిస్ ఓన్ రీజన్స్ టు రీయునైట్. సో కామన్ రీజన్స్ ఉండడం వల్ల ఇద్దరు కలిశారు. కానీ ఈ ఇద్దరు ఎంత మేరకు కలవగలుగుతారు, దానికి ఉన్న అడ్డంకులు ఏంటి అనేది ఒక క్వశ్చన్. అన్నిటికీ ముంచి శివసేనకు అత్యంత శక్తివంతమైన ఏరియా ముంబై మున్సిపల్ కార్పొరేషన్. ఈ ఇయర్లోనే బాంబే మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరుగుతాయి. ఒక రకంగా ఇది అసెంబ్లీ ఎన్నికలను తలపించే మినీ జనరల్ ఎలక్షన్స్. శివసేనకు పట్టు ఇక్కడ ఎవరికి ఉంటే భవిష్యత్ మహారాష్ట్ర రాజకీయాల్లో వారే శివసేనగా నిలబడతారు. లోక్సభ ఎలక్షన్లో ఉద్ధవ్ ఠాక్రే డామినేట్ చేశాడు, బట్ ఏక్నాథ్ షిండే వాజ్ క్లోజ్ సెకండ్. మీకు అసెంబ్లీ ఎలక్షన్లో ఏక్నాథ్ షిండే డామినేట్ చేశాడు, ఉద్ధవ్ ఠాక్రే వాజ్ డిస్టెంట్ సెకండ్. ఓవరాల్గా రెండు శివసేన గ్రూపులు రెండు ఎన్నికల్లోనూ అస్తిత్వాన్ని చూపెట్టాయి. ఎంతో కొంత తేడా ఉన్నా కానీ లోక్సభ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే డామినేట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఏక్నాథ్ షిండే డామినేట్ చేశాడు.
ఇప్పుడు రెండు గ్రూపులకు ఒక అగ్ని పరీక్ష. రేపు భవిష్యత్ మహారాష్ట్ర పాలిటిక్స్లో ఎవరు రియల్ శివసేన అని బహుశా ఈ ప్రశ్నకు ముంబై కార్పొరేషన్ ఎన్నికలు కొంత మేరకు రిజాల్వ్ చేయగలుగుతాయి. ఒకవేళ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఏ గ్రూప్ డామినేట్ చేస్తే ఆ గ్రూప్ కాస్త మహారాష్ట్ర రాజకీయాల్లో రియల్ శివసేనగా ఎన్నికల కమిషన్ ఎవరినైనా గుర్తించనియండి, కానీ అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో ఎవరు రియల్ శివసేన అనేది ఇంపార్టెంట్. సో అందువల్ల ఇప్పుడు ముంబై కార్పొరేషన్ ఎన్నికలను గెలవడం ఉద్ధవ్ ఠాక్రేకు ఒక జీవన్ మరణ సమస్య, లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్గా మారింది. అందువల్ల రాజ్ ఠాక్రేను కలుపుకోవడం ద్వారా అది సాధ్యమవుతుంది అని ఆలోచన. ఇప్పుడు శివసేన అధికార పత్రిక సామ్నాలో ఏకంగా ఓ వార్త కూడా వచ్చింది. ఈసారి ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన విడిగా పోటీ చేస్తుంది, మహా వికాస్ అగాదిలో భాగంగా ఉండదు అని. అందువల్ల కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రేల మధ్య అలయన్స్ కూడా ఉంటుందా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే అది మహావికాస్ అగాది కూడా ఉద్ధవ్ ఠాక్రేకు ఛాలెంజ్గా మారింది. అందువల్ల మహావికాస్ అగాదికి సంబంధం లేకుండా ఓన్గా రాజ్ ఠాక్రేతో కలిసి పోటీ చేస్తే ఈ యాంటీ హిందీ మరాఠీ ఉద్యమ నేపథ్యంలో జరిగే ఎన్నికల్లో ఏక్నాథ్ షిందేను ఓడించవచ్చు అనేది ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ వ్యూహం. దాంతోపాటు భవిష్యత్తులో గనక ఇదే సక్సెస్ అయితే ఉద్ధవ్ ఠాక్రే మహావికాస్ అగాదికి దూరమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మహావికాస్ అగాదిలో ఉన్న ముంబై కార్పొరేషన్లో గెలవడం అనేది ఆ పార్టీకి బార్గెనింగ్ స్ట్రెంత్ను పెంచుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ కాస్త మహావికాస్ అగాదిలో అసెట్ చేసుకోవడం మొదలైంది. కాంగ్రెస్, ఎన్సీపీలు ఏకమవుతాయి, లేదు ఎన్సీపీలోని రెండు గ్రూపులు ఏకమవుతాయని కూడా స్పెక్యులేషన్ వచ్చింది. ఒకవేళ అజిత్ పవార్ వచ్చి మళ్ళీ శరద్ పవార్ గ్రూప్లో కలిస్తే ఎన్సీపీ ఒక పవర్ఫుల్ ఫోర్స్గా కూడా ఎమర్జ్ కావచ్చు. అందువల్ల ఈ రాజకీయ పరిణామాల్లో తమ ఉనికిని ముంబై కార్పొరేషన్లో నిలబెట్టుకోవడం ఉద్ధవ్ ఠాక్రేకు కీలకమవుతుంది. అందువల్ల రేపు ముంబై ఎన్నికలకు కూడా రాజ్ ఠాక్రే అవసరం ఉద్దోక్కుంది. కానీ భవిష్యత్ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ ఇద్దరు రీయూనియన్ను మహావికాస్ అగాది నేతలు ఎవరు, ఆధార్ ప్రముఖ నేతలు ఎవరు, ఇది ప్యూర్లీ ఠాక్రేల వ్యవహారంగా శివసేన అంశంగా మాత్రమే మిగిలిపోయింది. తర్వాత రాజ్ ఠాక్రే మరాఠీ ఐడెంటిటీ అసెట్, కానీ రాజ్ ఠాక్రే నార్త్ ఇండియన్ ఓటర్స్కు అంటే రాజ్ ఠాక్రే అంటే పడదు. ఎందుకంటే ఆయన నార్త్ ఇండియన్ ఓటర్ల పైన అటాక్స్ ఇవన్నీ జరిగింది, ఎంఎన్ఎస్ యాక్టివిస్ట్. అందుకే ఈ రీయూనియన్ సభలో మాట్లాడుతూ రాజ్ ఠాక్రే పిలుపు కూడా ఇచ్చాడు, హిందీ మాట్లాడనందుకు ఎవరిపైనా మనం దాడి చేయకూడదు, కానీ డ్రామా మాత్రం చేస్తే ఊరుకునేది లేదు అని. అందువల్ల మరాఠీయేతరులపైన దాడులు కాకుండా అగ్రెసివ్ మరాఠీ ఐడెంటిటీ పాలిటిక్స్ను ఇద్దరు ఠాక్రేలు కలిసి ముందుకు తీసుకొచ్చే ఆలోచన ఉంది. ఈ అగ్రెసివ్ మరాఠీ ఐడెంటిటీ పాలిటిక్స్కు నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇతర రాష్ట్రాలు కూడా ఓట్లు ఉంటాయి. అక్టోబర్లో బీహార్ ఎన్నికలు ఉన్నాయి. అఫ్కోర్స్ బీహార్ ఎన్నికల తర్వాతే ముంబై కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి, కానీ తర్వాత ఎన్నికలకు కూడా ఇది కీలకమవుతుంది. నాన్ మరాఠీలపైన అటాక్స్ కనుక మొదలు పెడితే, అందువల్ల మహావికాస్ అగాది పైన ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది, మహావికాస్ అగాదిని బలోపేతం చేస్తుందా వీరిద్దరు రీయూనియన్, లేదా మహావికాస్ అగాదిని మరింత వీకెండ్ చేస్తుందా, అసలు మహావికాస్ అగాదిలోనే ఉద్ధవ్ ఠాక్రే లేకుండా చేస్తుందా, ఇది ఒక క్వశ్చన్గా ఉంది. తర్వాత ఉద్ధవ్ ఠాక్రేకు రాజ్ ఠాక్రేకు తేడా ఉంది. రాజ్ ఠాక్రే ఇది అన్ హార్డ్ కోర్ హిందుత్వవాదిగా ఇప్పటికీ స్టిల్ రిమైన్స్, కానీ ఉద్ధవ్ ఠాక్రే కాస్త సెక్యులర్ పాలిటిక్స్ వైపుగా నడిచాడు. మహావికాస్ అగాదిలో ఇండియా కూటమిలో భాగం కావడం వల్ల, అందువల్ల భవిష్యత్తులో ఇద్దరి పొలిటికల్ ట్రాజెక్టరీలో వస్తున్న ఇష్యూస్ పైన ఏ రకమైన వైఖరి తీసుకుంటుంది. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రే మోడరేట్ మరాఠీ ఐడెంటిటీ, మోడరేట్ హిందుత్వ ఐడెంటిటీ, మోర్ సెక్యులర్ ఐడెంటిటీ. రాజ్ ఠాక్రే ఇస్ అన్ అగ్రెసివ్ మరాఠీ ఐడెంటిటీ, యాంటీ నార్త్ ఇండియన్ ఐడెంటిటీ ప్లస్ అగ్రెసివ్ హిందుత్వ ఐడెంటిటీ. అందువల్ల ఇద్దరి ఐడెంటిటీలో కూడా డిఫరెన్స్ ఉంది. అందువల్ల అది ఏ రకమైన ప్రభావాన్ని చూపుతుంది అనేది కూడా చూడాలి. అందువల్ల ఠాక్రేల రీయూనియన్
మహావికాస్ అఘాదీని గనక స్ట్రెంగ్తెన్ చేస్తే ఇది భారతీయ జనతా పార్టీకి పెద్ద ఛాలెంజ్గా మారుతుంది. కానీ అంతర్గత కాంట్రడిక్షన్స్లో గనక ఈ రీయూనియన్ను గనక మహావికాస్ అఘాదీని వీకెండ్ చేసి మాత్రం భారతీయ జనతా పార్టీకి ఇది అడ్వాంటేజ్గా మారుతుంది. అందుకే టూ ఎర్లీ టు ప్రిడిక్ట్ రాజ్ ఠాక్రే ప్రభావం ఎలా ఉంటుంది అని.